అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎలక్షన్కి సంబంధించి ప్రెస్ మీట్ చేస్తున్నాం. దీనికి మా అడ్వైజర్ గారు భాస్కర్ రావు గారు, సుదర్శన్ థియేటర్ గారు, అలాగే మా గురురాజు గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే మా ప్రసాద్ గారు, కన్నగౌడ్ గారు, మల్లేష్, జేవిఆర్ గారు, అందరికీ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ జరిగి 2 years అవుతుంది. అయితే మళ్ళీ ఎలక్షన్స్ జరపాలని నిశ్చయించుకొని దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా అడ్వకేట్ కేవీఎల్ నరసింహారావు గారు, లాస్ట్ టైం కూడా వారే ఎలక్షన్ ఆఫీసర్గా ఉంది ఎలక్షన్ జరిపారు. వారి ఎలక్షన్ ఆఫీసర్గా ఈ ఎలక్షన్ జరపబోతున్నాం. లాస్ట్ 20 days బ్యాకే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారు. 1st తారీఖు రోజు నామినేషన్స్, 2nd విత్డ్రాస్, 3rd డే డిక్లేర్ అవుతుంది. ఎంతమంది నామినేషన్స్ ఉన్నారని పరిగణలో చూసుకొని ఎక్కువ మంది ఉంటే 8th రోజు ఎలక్షన్స్ జరపబడతాయి. దీన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న మెంబర్స్ అందరూ తప్పకుండా వచ్చి నామినేషన్స్ వేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నామినేషన్స్ వేయండి. అన్ని పోస్టులకు వేయచ్చు. తప్పకుండా 1st రోజు వచ్చి అందరూ ఇదే అందరికీ ఆహ్వానంగా తెలుసుకొని వచ్చి నామినేషన్స్ వేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిక్లేర్ అయిన తర్వాత 8వ తారీఖు రోజు ఓటింగ్ ఉంటుంది. ఒకవేళ అందరూ పోటీలో ఉన్నప్పుడు ఓటింగ్ తప్పకుండా జరుగుతుంది. కాబట్టి దానికి కూడా అందరూ వచ్చి ఓట్ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఫిలిం ఛాంబర్ అంటే ప్రారంభించి దాదాపు ఇప్పటికి 14 years అవుతుంది, 14 సంవత్సరాలు అయింది. దీంట్లో దాదాపుగా 1000 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, 16,000 మంది వరకు ఆల్ 24 క్రాఫ్ట్స్ మెంబర్స్ ఉన్నారు. చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంది. మేము శ్రీ వెంకయ్య నాయుడు గారు సినిమాటోగ్రఫీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు హెల్త్ కార్డు పర్మిషన్ 5 లక్షల హెల్త్ కార్డు పర్మిషన్ రావడం జరిగింది. దాదాపుగా మేము 10,000 మంది రైతులకు మనం 5 లక్షల హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. అందరు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారికి ప్రతి నెల షుగర్ ట్యాబ్లెట్లు కానీ బీపీ ట్యాబ్లెట్లు కానీ ఉన్నవారు అందరు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళంతా అందరూ ఎంతోమంది నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే చాలామంది పిల్లలకు కూడా స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు డిగ్రీ చదువుకునే పిల్లలకు 15,000 రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది. ఆ స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఇలాగా అంటే సంక్షేమం కోసం ఈ ఛాంబర్ ఎవరి ప్రయోజనాలు లేకుండా అందరి ప్రయోజనాల కోసమే చేస్తున్నాం మేము. కాబట్టి దీన్ని తప్పకుండా ఈ ఛాంబర్ని ఇంకా అంటే మా పెద్దన్న భాస్కర్ రావు అన్న గారి ఆశీస్సులతో ఇంకా ముందుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు ఉన్న మా జేవిఆర్ కానీ, మా గురురాజ్ అన్న కానీ, మా కమిటీలో ఉన్న మా సెక్రటరీస్ కానీ, జాయింట్ సెక్రటరీస్ కానీ, కమిటీలో ఉన్న అందరి మెంబర్ చాలా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నిన్ననే ఒక కమిటీ రిలీజ్ చేశారు ప్రభుత్వం, గద్దార్ కమిటీ అని రిలీజ్ చేశారు. దాంట్లో గద్దార్ గారు కోరుకున్నది తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ కోసం పాటుపడిన జీవితం అంతా తెలంగాణ అని అంటూనే సాగింది. కానీ ఈరోజు అందులో కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరున్నారో ఒకసారి ఎఫ్డీసీలో ఉన్న ప్రభుత్వ అధికారులు చూడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఎఫ్డీసీలో మెయిన్ ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎఫ్డీసీ డీల్ చేస్తుంటుంది. ఇక్కడ ఎవరున్నారు, ఎవరు ఎఫ్డీసీలో ఉన్న వాళ్ళు ఎక్కడో కర్ణాటకలో ఉండి ఇక్కడ వచ్చి జాబ్ చేస్తుంటే దాదాపు 15 సంవత్సరాలు అయి ఉంటుంది వాళ్ళు ఇక్కడ పోస్టింగ్ అయ్యి. వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియదు. అలాగా మిస్కమ్యూనికేషన్లో వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దాన్ని సవరించాల్సిందిగా నేను హెచ్చరిస్తాను. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలంగాణకు
బైఫర్కేషన్ తర్వాత చాలా యాక్టివిటీస్లో పాల్గొన్నాం మేము. కరోనా అప్పుడు కూడా దాదాపు 30,000 మందికి, నేను మా గుర్రాదన్ మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి 30,000 మందికి మేము నిత్య అవసరాల కోసం బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ ఇచ్చినాం. 10 టైమ్స్ ఇచ్చినాం. ఎక్కడో గల్లీలలో పోయి కూడా ఇచ్చినాం. వెజ్ జోన్ పోలీసు వాళ్ళందరికీ మాస్కులు, తర్వాత శానిటైజర్లు ఇచ్చినాం. ఇలాగా పని లేని ఆర్టిస్టులందరికీ మా దగ్గర లేకపోతే వాళ్ళకు గూగుల్ పేలు, ఫోన్ పేల ద్వారా కూడా పంపించినాం. మా దాంట్లో ఉన్న చాలా మందికి, దాదాపు ఒక 1000 మందికి హౌసెస్ కూడా ఇప్పించినాం మియాపూర్లో. అలాగా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. మరి ఎందుకు ఎఫ్టీసీ వాళ్ళకి కనపడలేదు మాకు అర్థం కావట్లేదు. ఎఫ్టీసీలో ఉండే ఆ డైరెక్టర్ కానీ, వాళ్ళు ఉండే విజయ్ అనే ఒక ఆఫీసర్ కానీ, మేము మా ఛాంబర్ ఎందుకు కనబడట్లేదు అర్థం కావట్లేదు. కాబట్టి ఇకనైనా దీన్ని గుర్తెరిగి దాన్ని ఏదైనా మాడిఫై చేయడానికి చేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాను. దీని గురించి మా గుర్రాదన్న, జేవిఆర్ అన్న కూడా మాట్లాడతారు. ఎందుకంటే మనుషులు మంచి చేస్తున్నప్పుడు దాన్ని గుర్తించాలి. మేము అయితే ఛాంబర్గా కూడా చాలా బాగా చేస్తూ ఉన్నాం, దాన్ని గుర్తించాలి. తెలంగాణలో పుట్టిన తెలంగాణ ఫిలిం ఛాంబర్నే మీరు గుర్తించకుండా, ఇందులో ఉండే ఏది కూడా చేయకుండా చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేస్తూ ఉన్నారు. దాన్ని మీలాంటి అంటే ఎఫ్డీసీలో ఉండే కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా సవరించాలి. దాంట్లో ఉన్న ఆఫీసర్ కూడా మంచి ఆఫీసర్ ఉన్నాడు. ఆయన కొత్తగా వచ్చింది, దాదాపు 6 months అయితే ఉంటుంది. కానీ ఆయన వారికి తెలియదు. ఇక్కడ లోకల్గా కింద ఉండే డైరెక్టర్లు, వాళ్ళు ఉండే అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు వీళ్ళ చేతుల్లో నడుస్తూ ఉంది ఎఫ్డీసీ. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళందరినీ షఫల్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఒకే ఆఫీస్లో పనిచేస్తే వాళ్ళకి అసలు వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు. కాబట్టి తెలంగాణ ఎఫ్డీసీలో తెలంగాణ మనుషులను పెట్టి పనిచేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. తప్పకుండా ఫైనల్గా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్కి మాత్రం అందరూ అటెండ్ అయ్యి 1st తారీఖు నామినేషన్ తప్పకుండా అందరూ రావాల్సిందిగా మరీ కోరుతూ, ఈ ప్రెస్ మీట్కి ముఖ్యంగా మా సుదర్శన్ థియేటర్ ఓనర్ భాస్కర్ రావు గారు వచ్చినందుకు మరీ థ్యాంక్స్ అన్న. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మా గురురాజ్ గారికి, మా జేవిఆర్ గారికి, మా ప్రసాద్ గారికి, కన్నబాబు గారికి థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు నమస్కారం. అలాగే పెద్దలు సుదర్శన్ థియేటర్ ఓనర్ మా అన్నయ్య భాస్కర్ రావు అన్నయ్య గారికి, అలాగే మా ఛాంబర్ లయన్ టైగర్, అంటే లయన్ టైగర్ రెండు మిక్స్ అవ్వలే కానీ మా లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నయ్య గారికి, అలాగే మిత్రుడు గట్టిగా ఉండి కడుసుగా ఉండే మా జేవిఆర్ అన్న గారికి, అలాగే దుబాయ్లో ఉండి కూడా మా ఛాంబర్కి అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి ప్రసాద్ గారికి, అలాగే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ కరాటేలో తనకంటూ ఇంటర్నేషనల్ లెవెల్కి చూసుకుపోయిన మా కన్నగౌడ్ గారికి అందరికీ నమస్కారం. మనకి ఛాంబర్ ఎలక్షన్స్ అందరికీ తెలుసు, 2 సంవత్సరాలకు ఒకసారి ఆల్రెడీ యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 1వ తారీఖు నుంచి మనకు నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. గతంలో చాలామంది అన్నారు, ఏంటిది ఎవరికి మీరు చెప్పలేదు, ఎప్పటికప్పుడు మీరు చెప్తూనే ఉన్నాం, వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. కానీ ఎలా ఉంటారంటే కొంచెం అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏంటంటే ఎల్లెత్తి చూపించుకోవడం అది జనరల్గా అలవాటే అన్నారు. మీరు ఆల్రెడీ తెలియకుండా ఎలక్షన్స్ పెట్టారు మీకు. ఇప్పుడు ప్రెస్ ద్వారా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా 1వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటుంది, నామినేషన్స్ ఉంటాయి. 2వ తారీఖు నాడు పరిశీలిస్తాం. 3వ తారీఖు నాడు కన్ఫర్మ్ చేసి 8వ తారీఖు నాడు 8వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో వెళ్తుంది. మీరు ఎవరైనా రావచ్చు, 100% రావచ్చు. మీరందరూ కూడా మీకు కావలసినటువంటి పోస్టులకి మీరు నామినేషన్స్ వేయొచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఒక ప్రధాని రామకృష్ణ గౌడ్ కానీ, ఒక గురురాజు కానీ, ఒక జేవిఆర్ కానీ, ఇంకోరు కానీ, అక్కడ అందరికీ కూడా మేము సేవలు చేయడానికి వచ్చాం తప్ప మేము ఇంకొకటి కాదు. మాకంటే బ్రహ్మాండంగా సేవలు చేస్తామనంటే సంతోషం, అందరినీ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా
మీరు ఛాంబర్కు రండి. ఛాంబర్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మీరందరూ కూడా పాల్గొనండి. ఎందుకనంటే అందరూ ముందుకు రావాలి, వస్తూ ఉంటేనే ఆల్రెడీ అభివృద్ధి అనేది జరుగుతుంది. బట్ ఏది ఏమైనా ఈ రోజుకు అందరికీ తెలిసినటువంటి నిజం సత్యం ఒకే ఒక్కడు మా లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గారి ఒంటరి పోరాటం. ఈరోజు తను చేస్తున్నటువంటి ఒక మంచి పనులు అందరం కూడా తోడయి ఈరోజు ఎంత విధంగా వెళ్ళిపోయింది అంటే అలా వందలు దాటుకుంటూ 1000 మంది ప్రొడ్యూసర్స్గా 16,000 మంది పైచిలకు మనకు మెంబర్స్గా అంత వేల సంఖ్యలోకి వెళ్ళిపోవడానికి ఈ యొక్క తెలంగాణ పోరాటంలో ఒకే ఒక్క ఫిలిం ఛాంబర్కు సంబంధించినటువంటి ఒకే ఒక్కడు మా ప్రధాని రామకృష్ణ గౌడ్ అని చెప్పడానికి ఎటువంటి ఇది లేదు. అయితే ఆ తర్వాత మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి మేము సొంతంగా వ్యాపారాలు మాకు ఉన్నాయి కాబట్టి చేసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ మాకున్నటువంటి 24 క్రాఫ్ట్స్లో మా వంతు మేము సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో సుమారుగా మేము ఒక 25 నుంచి 30,000 వరకు అందరికీ కూడా మేము నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది. మన ఫిలిం ఇండస్ట్రీయే కాదు, వలస వచ్చిన వాళ్ళకి కూడా కరోనా టైంలో అలా హెల్ప్ చేయడానికి మేము ముందుకు వెళ్ళాం. ఇదంతా కూడా నిజం. ఒకవేళ ఎవరన్నా కూడా ఏదో మీరు మాట్లాడుతున్నారు అని అంటే మా దగ్గర 100% కంటెంట్ ఉంది, వీడియోలు ఉన్నాయి, గూగుల్లోకి వెళ్ళొచ్చు, మీకు ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. మేము ఎక్కడెక్కడ మురికి వాడలోకి మేము నడుచుకొని వెళ్ళాము, అవన్నీ కూడా వీడియోలు తీసాము. ఎందుకు తీసాము అని అంటే మేము పబ్లిసిటీ చేసుకోవాలని కాదు, రేపు ఎవరో వచ్చి ఇలాంటి వాళ్ళు అడుగుతారనే ఉద్దేశంతో మేము చేసినటువంటి వీడియోలు అవన్నీ స్పష్టంగా 100% హార్ట్ఫుల్గా మేము మా డబ్బులు పెట్టి సాటి వారిని మేము ఆదుకునడానికి అన్ని దాంట్లో అంటే బీదవారి కోసం మేము బయలుదేరిన మాట వాస్తవం, మేము ఇచ్చిన మాట అందరూ 100% వాస్తవం. ఆఖరికి చివరికి వచ్చేసే వరకంటే వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నప్పుడు నేనే ఎన్నోసార్లు మా లయన్ రామకృష్ణ గారికి అన్నాను, గూగుల్ పే చేస్తున్నానంటే అట్లా గూగుల్ పే చేయడం ఏ పాపం వాళ్ళు రాలేరంటన్నా, దూరం ఉన్నారని అంటే అంత విధంగా చేశాం. బట్ ఈరోజు ఇన్ని విధాలుగా చేశాం కాబట్టే మిగతా మాకు ఉన్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి మా తెలుగు ఫిలిం ఛాంబర్ల నుంచి కూడా అందులో నుంచి కూడా మెంబర్స్ మేము చేస్తున్న మంచి పనులకి తెలంగాణ ఫిలిం ఛాంబర్లోకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి మరొక్కసారి మా మీడియా మిత్రులకి పెద్దలకి అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ గురురాజ్, వైస్ చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్. థ్యాంక్ యూ. మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా భాస్కరరావు గారు గౌరవనీయ పెద్దలు రావడం, ఛాంబర్ తరఫున రాజన్న, కరాటే మాస్టర్ వెంకట గారు, ప్రసాద్ గారు పెద్దలు రావడం ఈరోజు ప్రెస్ మీట్ రావడం సంతోషకరం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మీద గత 50-60 సంవత్సరాలుగా మనకు జరుగుతున్న వివక్షత మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం రేపు 1వ తారీఖు నుంచి జరగబోయే ఎలక్షన్ ప్రాసెస్ విషయం మన 16,000 మంది సభ్యులకి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అభిమానులందరికీ తెలియజేయడం కోసం ఒక భాగం అయితే, దాని విషయంలో మన అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షుల వారు మీకు వివరించడం జరిగింది. రెండవది, వివక్షతకు గురవుతున్నాము అని చెప్పని పర్టికులర్గా బొట్టు పెట్టి చూపిస్తున్న ఈ సందర్భంలో మనకి మొన్న కమిటీ ప్రభుత్వం కమిటీని ప్రకటించడం, ఎఫ్డిసి కమిటీని ప్రకటించడం కూడా గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్కి మరి కమిటీని ప్రకటించిన దాంట్లో కూడా వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉన్నది అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పని మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సభ్యులందరూ భావిస్తున్నారు. మరి దీంట్లో భాగంగా మన తెలంగాణ తెచ్చుకున్నది, పోరాటం చేసుకున్నది, 1,400 మంది మరి ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్నది, ఉద్యోగాలు ఓటుకొని ఎంతోమంది రైతులు రోడ్డున పడి తెలంగాణ సాధించుకున్నది నిధులు నియామకాలు కోసం సాధించుకున్నది. నిధులు నియామకాలు
నిధులు అనేది మరి ఇంతకుముందు తెల్లవారు నుంచి స్వతంత్రం తెచ్చుకునేటప్పుడు తెల్లవారు మనం దోసుకొని పోతున్నారు అని చెప్పని మనం ఎట్లయితే భావించి స్వతంత్రం కోసం పోరాటం చేసినామో, మరి మన తెలంగాణని ఆంధ్ర వాళ్ళు దోసుకొని పోతున్నారు అని చెప్పని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. మరి బ్రిటిష్ వాళ్ళ పీడ అయితే పోయింది, కానీ మరి ఆంధ్ర వాళ్ళ పీడ మనకి పోవట్లేదు అని చెప్పని భావించాల్సి వస్తుంది. వాళ్ళు మన మిత్రులే, సోదరులే, మనతో పాటు పెరిగి పెద్దయి మరి ఈరోజు మనల్ని వదిలిపెట్టకుండా ఇంకా మన దగ్గరే బ్రతుకుని వెళ్ళవచ్చుతున్న సందర్భం మనకు వస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ అందరికీ మన సోదర భావంతో అందరూ ఆంధ్రులు మనకి మిత్రులు సోదరులుగా ఉన్నప్పటికీ కూడా పరిపాలన విషయంలో మనకి వాళ్ళకి మన భాగస్వామ్యం ఉండొద్దు, ఎవరి వాళ్ళకి మనకి విడిపోవాలి అని చెప్పని మన తెలంగాణ సాధించుకున్న సందర్భం మనం తెచ్చుకున్నాం కష్టపడి. మరి దాంట్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పాత్ర కూడా తెలంగాణ పోరాటంలో ఎంతో గుర్తించదగ్గట్టుగా ఉన్నది. అందరూ కూడా ప్రశంసించడం కూడా జరిగింది. దాంట్లో దీక్షలు, నిరాహార దీక్షలు, ఇండస్ట్రీలో వివక్షత కోసం నిరాహార దీక్షలు కూడా చేసి మన అధ్యక్షుల వారి సారథ్యంలో చేసి మరి ఆ వివక్షతని కొంతలో కొంత పోగొట్టుకోవడం కోసం ప్రయత్నం చేయడం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వాళ్ళ భాగస్వామ్యం మన హైదరాబాద్లో ఉంటుంది అని చెప్పారని 10 సంవత్సరాలు కూడా అదే అడ్డపెట్టుకొని మనల్ని పీడించుకుంటూ మనల్ని పరిపాలించుకుంటూ వస్తున్న సందర్భం. ఆ 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ 10 సంవత్సరాలు పరిపాలించిన మన కేసీఆర్ గారు ఉద్యమ బాటలో నడిచి మరి ఉద్యమం తెలంగాణ కోసం పోరాడింది కాబట్టి మనకు న్యాయం చేస్తుందని చెప్పని తెలంగాణ ఇండస్ట్రీ కూడా ముఖ్యంగా మరి భావించడం జరిగింది. మరి దాంట్లో మరి వాళ్ళ వివక్షతకో మరి వాళ్ళ ప్రలోభాలకి తలొగ్గి మరి దానికి సంబంధించిన మినిస్టర్స్ని, పరిపాలన వ్యవస్థని మరి విడదీయలేకపోవటం, ఈ 10 సంవత్సరాలు కలిసి ఉన్నది అని చెప్పని అడ్డం పెట్టుకోవటం, మరి దానివల్ల మనకు అన్యాయం జరుగుతూ వస్తుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారు, జేవిఆర్ గారు, ఒక మైక్ కింద పెట్టండి సార్, మైక్ మొత్తం ఫేస్ ప్రసాద్ గారు, వెంకట్ గారు, వచ్చిన ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఒకరికి ఏది చూపడం అనేది చాలా సులభం. ఈ సంస్థ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో మెంబర్స్ 16,000 మంది ఉన్నారు. ఈ 16,000 మందికి కూడా సమకూర్చని వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చనికనే ఈ ఆఫీసు పెట్టుకుని జరిగింది. దానికి తగిన సమయం ఇస్తూ రామకృష్ణ గౌడ్ గారు చాలా ప్రయాసపడుతుంది. ఈ 24 క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో సినిమా ఇండస్ట్రీలో ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నాయి, చాలా బాధలో ఉన్నారు. వారికి చేయాల్సింది చాలా ఉంది. ఇంతవరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం ఉంది, కూడా ఎంతో ఆశ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మన రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో ఆశ పెట్టుకొని ఆయన చేస్తారని వెయిట్ చేస్తున్నాం. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఇక్కడ విచ్చేసిన ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే సుధర్ గారు, అలాగే మన గురురాజు గారు, ప్రసాద్ గారు, మన జేవిఆర్ పెద్దలు ఇక్కడ విచ్చేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండేషన్ చేసి ఇప్పుడు 14 years or 15 years సంథింగ్ అవుతుంది. మన ప్రధాన రామకృష్ణ గారు చేసిన పోరాటం మన 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారే కానీ ఇంకా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఇంకా చేసిన క్రాఫ్ట్లో ఇంకా ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఒక కమిటీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే సార్ అనుకున్నది ఏమంటే పోరాటం చేస్తున్నారు, పోరాటం చేసే వాళ్ళు ఎవరు కూడా నష్టపోరు, పోరాటం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు కానీ ఫెయిల్ అనేది ఏం లేదు. అలాగే మన ప్రధాన రామకృష్ణ గారు ప్రతిరోజు పోరాటమే, ఒక రోజు వస్తారు ఆఫీస్కి, పోరాటం చేస్తుంటారు. ఆ వీడియోస్ ఎప్పుడు కూడా యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు, పోరాటం చేస్తూనే ఉంటారు. పోరాటం చేసి నాకు సక్సెస్ అవుతారు నేను అనుకుంటున్నా. అలాగే సార్ ఏమంటే చేసే కరోనా టైంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఎన్నో సహసాగరాలు చేశారు. అలాగే మన గురురాజు గారు వీడియోలో యూట్యూబ్లో చూసా, సార్ కూడా ఎన్నో గల్లీలో తిరిగారన్నమాట. కరోనా టైంలో గల్లీలో తిరిగి ప్రతి ఒక్కరికి అది ఎవరికి పూట కట్టిన వాళ్ళకి ఈరోజు ప్రాబ్లం వచ్చేవారు ఫోన్ చేసినా సరే రెస్పాండ్ వాళ్ళకి ఫోన్పే, గూగుల్ పే చేశారని అన్నాడు. నేను యూట్యూబ్లో చూసా. సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే గురురాజు గారికి, జేవిఆర్ గారు కూడా మన ప్రధాన రామకృష్ణ వెన్నటువంటి సహసాగరాలు అందిస్తున్నారు. జేవి గారు ఇప్పుడు అన్నీ చెప్పేశారు, మేము చెప్పాల్సింది ఏమీ లేదు. ప్రధాన రామకృష్ణ గారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఫౌండేషన్ చేశారు కాబట్టి ఆయన అన్ని విధాలుగా ముందుంటారు. అలాగే ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫిల్మ్ ఛాంబర్ ఇక్కడ ఉన్నదని తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన సార్ని కూడా కలవండి, కలిస్తే మీకు అన్ని విధాలు ఆదుకుంటారని నేను అనుకుంటున్నా. ఇక్కడ విచ్చేసిన మన అందరు పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ.
హాయ్ నమస్కారం అండి. నేను ప్రసాద్ పెద్దిశెట్టి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అట్లాగే శ్రీ గౌరవనీయులు భాస్కర్ గారికి ఇక్కడికి వచ్చినందుకు నమస్కారం అండి. అలాగే గౌరవనీయులు శ్రీ చైర్మన్ గారు పతాన్ రామకృష్ణ గారికి, ఆయన వెన్నుండి నడిపించే శ్రీ జేవిఆర్ గారికి, గురురాజ్ గారికి అందరికీ నా నమస్కారం అండి. ఈ 24 క్రాఫ్ట్లో ఉన్న ప్రతి సభ్యులు వచ్చి ఈ ఎలక్షన్ని జయప్రదం చేయవలసిందే కోరుతున్నానండి. అలాగే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ 24/7 తరఫున ఈ దుబాయ్ ఛాంబర్ ఈ ఫిలిం ఛాంబర్ కామర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎఫ్డిసి గురించి ఒక నిమిషం చెప్పగలుగుతా. ఎందుకంటే ఎఫ్డిసిలో కిషోర్ బాబు డైరెక్టర్, విజయ్ అని సూపరింటెండెంట్, వీళ్ళిద్దరూ పాతుకుపోయింది ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఎఫ్డిసిలో ఉండి మొత్తం ఎఫ్డిసిని నాశనం చేస్తున్నారు. మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్లో నేను 38 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన, 7 సినిమాలు డైరెక్షన్ చేసిన, 250 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన, మా జేవిఆర్ ఒక 10 సినిమాలు ప్రొడ్యూస్ చేసిండు, మా గుర్రాజ్ ఒక 12 సినిమాలు ప్రొడ్యూస్ చేసిండు. ఇట్లా ఎంతోమంది 1000 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మా ఛాంబర్లో. మా 250 సినిమాలు సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ ఆఫీస్ నుంచి సెన్సార్ అయినాయి. మాకు సెన్సార్ ఆఫీస్ నుంచి ఎవ్రీ మంత్ లెటర్ వస్తుంది. ఈ అంటే కుళ్ళిపోయిన లంచాలకు బానిసలైన ఈ కిషోర్ బాబు అండ్ ఆ విజయ్ అనే వాళ్ళు మమ్మల్ని తొక్కి పెడుతున్నారు. ఈ విజయ్ అయితే అసలు ఇక్కడ తెలుగు అతను కాదు, అసలు కర్ణాటక నుంచి వచ్చి ఎఫ్డిసిని నాశనం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో 16,000 మంది ఉన్నారు సభ్యులు. మేము వాళ్ళకి ఏం కావాలంటే అన్ని సభ్యులు చేసినాం. మొన్న మేము రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయగానే, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయగానే మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఈ అవార్డ్స్కి మేము పూర్తి సహకారాన్ని ఇస్తామని ఎఫ్డిసిలో కూడా లెటర్ ఇచ్చాం. మేము మా దాంట్లో ఉన్న ఒక్క మెంబర్ని కూడా ఎవరిని కూడా సంప్రదించకుండా మెంబర్ లేకుండా చేశారు. డెఫినెట్గా వాళ్ళు దాన్ని మార్చకపోతే దాదాపు ఒక 2-3 వేల మందితో అక్కడ మేము తప్పకుండా ధర్నా నిర్వహిస్తాం. అసలు వాళ్ళకి కళ్ళు తెప్పిస్తాం. ఎఫ్డిసి మేము నిజంగా కూడా ఛాలెంజ్గా తీసుకుంటాం. ప్రభుత్వం బాగున్నా కింద ఆఫీసర్స్ బాగాలేరు అక్కడ ఉన్న వాళ్ళు. కంపల్సరిగా దీన్ని మాడిఫై చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాం. గద్దార్ కోరుకున్నది కూడా తెలంగాణ వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకున్నాడు. కాబట్టి ఇది గద్దార్ అవార్డు కాబట్టి అది విషయాన్ని మరొకసారి పరిశీలించాల్సిందిగా మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.